రెండవ పేతురు 1వ అధ్యాయం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తులుడైన సీమోను పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి రాయినది. తన మహిమను బట్టి గుణాతిశయములను బట్టి మనలను పిలిచిన వానిని గూర్చిన అనుభవ జ్ఞానం మూలంగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటిని మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు ప్రభువైన యేసుని గూర్చినట్టు అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానము విస్తరించునుగాక. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వంను ఈ వాగ్దానం మూలంగా మీరు తప్పించుకొని దైవ స్వభావం నందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసం నందు సద్గుణం నందు ఆశ నిగ్రహం నందు జ్ఞానం నందు ఆశ సహనం నందు భక్తి యందు సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గుర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులనైనను కాకుండా చేయును. ఇవెవనికి లేకపోవడం వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గురుడివాడును దురదృష్టి లేనివాడగును. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నటకు మరీ జాగ్రత్త పడుడి. మీరిటి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ త్రోటిల్లరు. అలాగున మన ప్రభు అయిన యేసుక్రీస్తును గుర్చిన అనుభవ నిత్యరాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను. వీటిని గురించి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయటకు సిద్ధంగా ఉన్నాను. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారం నా గుడారం త్వరగా విడిచిపెట్టవలసి వచ్చనని ఎరిగి నేను ఈ గుడారంలో ఉన్నంతకాలం ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. మరియు నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యం వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త చేతును. ఏలయనగా చమత్కారంగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు కానీ ఆయన మహాత్యమును మేము కనులారా చూచిన వారమే తెలిపితిమి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి తండ్రి ఆయన ఎద్దుకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన మహిమయు ఘనతయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దం ఆకాశం నుండి రాగా వింటిమి. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము కలదు. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోట్ల వెలుగునిచ్చు దీపమైనట్టున్నది. ఒకటి తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనం పుట్టదని మొదట మీరు తెలుసుకున్నవలెను. ప్రవచనం ఎప్పుడు మనిషిని ఇచ్చని బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలంగా పలికిరి. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. అటువలనే మీలోనూ అబద్ధ బోధకులు ఉందురు. వీరు తమను కొనిన ప్రభును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రంగా నాశనమును కలగజేసుకొనిచు నాశనకరమగు భిన్న అభిప్రాయములను రహస్యంగా బోధించుదురు. మరియు అనేకులు వీరి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. వారు అధిక లోబులై కల్పన వాక్యములు చెప్పుచు మీ వలన లాభంను సంపాదించుకొందరు. వారికి పూర్వమందు విధింపబడిన తీర్పు ఆలస్యం చేయదు. వారి నాశనం కునికి నిద్రపోదు. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలంలోనికి త్రోసి తీర్పు కావలో ఉంచుటకు వారిని అప్పగించెను. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకంను విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రలయంను పంపించినప్పుడు నీతిమంతుడగు లోతుని తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యలో కాపురం ఉండి తను చూచిన వాటిని బట్టి విన్న వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనసును నొప్పించుకొని వచ్చెను. భక్తులను శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతి పరులను ముఖ్యంగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారంగా నడుచుకొనిచు ప్రభుత్వం నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలిలో ఉంచుటకు ప్రభు సమర్థుడు. వీరు తెగువ గలవారును స్వేచ్ఛపరులనై ఉండి మహాత్ములను దూషింప వెరవకుందురు. వారైతే పట్టబడి చంపబడుటకే స్వభావ సిద్ధంగా పుట్టిన వివేక శూన్యములగు మృగముల వలె ఉండి వేటిని స్వాభావికంగా ఎరుదురో వాటి వలన తమను తాము నాశనం చేసుకొనుచున్నారు. వేటి స్వాభావికంగా ఎరుదురో వాటి వలన తమను తాము నాశనం చేసుకొనుచున్నారు. వీరైతే పట్టబడి వీరు తమకు తెలియని విషయములను గురించి దూషించుతూ తమ దుష్ప్రవర్తనకు ఫలితంగా హానిని అనుభవించుచు తాము చేయు నాశనం తామే నాశనం పొందుదురు. ఒకనాటి సుఖ అనుభవం సంతోషం అని ఎంచుకొందరు. వారు కలంకులను నిందాస్పదులనై మీ ప్రేమ విందులో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలి ముందరు ఒకనాటి వ్యభిచారిని చూసి ఆశించుచు పాప మానలేని కన్నులు గలవారును స్వేచ్ఛపరులనై ఉండి అస్థిరులైన వారి మనసులను మరలు కొల్పుచు లోభితో మందు సాధకం చేయబడిన హృదయం గలవారును శాపగ్రస్తులనై ఉండి
తిన్నని మార్గంను విడిచి బయోరు కుమారుడైన బిలాము పైన మార్గంను బట్టి త్రోవ తప్పిరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానం ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమం నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధబం మానవ స్వరంతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించెను. ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించెను. వీరు వ్యర్థమైన డమ్మపు మాటలు పలుకుచు తమ శరీర సంబంధమైన దురాశ గలవారైండి తప్పు మార్గమందు నడిచి వారిలో నుండి అప్పుడే తప్పించుకున్న వారిని వారి పోకిరి చేష్టల చేత మరలు కొల్పుచున్నారు. తామే భ్రష్టత్వమునకు దాసులయ్యిండి అట్టి వారికి స్వాతంత్రమిత్తుమని చెప్పుదురు. ఒకడు దేని చేత జయింపబడినో దానికి దాసుడగును గదా. వారు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమే అనుభవ జ్ఞానం చేత ఈ లోక మాలిన్యం తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెద్దగును. వారు నీతి మార్గంను అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే వారు ఆ మార్గంను అనుభవపూర్వకంగా తెలియక ఉండుటయే వారికి మేలు. కుక్క తన వాంతికి తిరిగినట్టు కడగబడిన పంది బురదలోకి దొల్లుటకు మళ్ళినట్టు అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. ప్రియులారా, ఈ రెండో పత్రికను మీకు ఇప్పుడు రాయిచున్నాను. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను ప్రభు అయిన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకం చేసుకునవలెననే విషయాన్ని మీకు జ్ఞాపకం చేసి నిర్మలమైన మీ మనసులను రేపుచున్నాను. అంత్యకాలమందు అపహాసకులు అపహాసించుచూ వచ్చి ఆయన రాకడను గూర్చిన వాగ్దానమేమాయను. పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తము సృష్టి ఆరంభం నున్నట్టే నిలిచి ఉన్నదని చెప్పుదరని మొదట మీరు తెలుసుకునవలెను. ఎలయనగా పూర్వం నుండి ఆకాశం నుండినని నీళ్లలో నుండి నీళ్ళ వలన సమకూర్చబడిన భూమి దేని వాక్యం వలన కలిగినని వారు బుద్ధిపూర్వకంగా మరుతురు. ఆ నీళ్ళ వలన అప్పుడున్న లోకం నీటి వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశము భూమియు భక్తిహీనుల తీర్పును నాశనం జరుగు దినం వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినవై అదే వాక్యం వలన భద్రం చేయబడి ఉన్నది. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి. ఏమనగా మన ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరంల వలెను 1000 సంవత్సరంలో ఒక దినం వలె ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గూర్చి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడునూ నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలని కోర్చు మీ ఎడల దీర్ఘశాంతం గల వాడై ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశము మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మికటమైన వేడితో కరిగిపోవును, భూమి మీద ఉన్న కృత్యములన్నీ కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవున్నాయి గనక ఆకాశంలో రవులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మికటమైన వేడితో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గల వారై ఉండవలెను. అయినను మనం ఆయన వాగ్దానంను బట్టి క్రొత్త ఆకాశముల కొరకు క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించుచున్నది. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనక శాంతం గలవారే ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారైతులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అలాగున మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానం చొప్పున వీటిని మీకు రాసి ఉన్నాడు. వీటిని గురించి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యాహీనులు అస్థిరులైన వారు తక్కిన లేఖనములను అపార్థం చేసుకున్నట్లు తమ సఖియ నాశనమునకు అబద్ధం చేయుదురు. ప్రియులారా, మీరు ఈ సంగతులను ముందుగా ఎరిగి ఉన్నారు గనక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిరమైన మనసును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుడి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానం యందును అభివృద్ధి పొందుడి. ఆయనకి ఇప్పుడును ఇగంత వరకును మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించును గాక.